దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే అండి, దూత మీడియాకి స్వాగతం. ఆడపిల్లకాయల తల్లిదండ్రులు వణికిపోయే సంఘటన అండి ఇప్పుడు నేను చెప్పేదే. ఒకే ఒక్క దొంగన వందల మంది అమ్మాయిలు చెరబట్టాడు. ప్రేమ పేరుతో ఏమో కొంతమంది ఆడపిల్లకాయని ఈ మత్తు పదార్థాలకు ఇచ్చి కొంతమందిని, ఇంకొంతమందికి ఒక పేద అమ్మాయిలకి డబ్బులు ఆచి చూపి ఇంకొంతమందిని ఎట్టో గొట్ట లోపరుచుకున్నాడు. నమ్ము వచ్చిన అమ్మాయిలతో ఆ ఎదవ పనులు చేస్తా బెడ్రూమ్లో ఏమో సీక్రెట్ కెమెరాతో షూట్ చేసేవాడంట. ఇంకొంతమంది అమ్మాయిలనేమో వీడియో కాల్ చేసి అమ్మాయిలతో ఇదేదో అంటారు దరిద్రం అదంతా చేసి రికార్డ్ చేసి అన్ని వీడియోలు ఆ 75 హార్డ్ డిస్క్ దాంట్లో సేవ్ చేసేవాడంట. ఒక్కరు కాదు ఇద్దరు కాదండి, వందలాది ఆడపిల్లకాయలు. ఎలా పట్టుకుంటాడో తెలియదు నాకు. ఆ అమ్మాయిలు వాళ్ళు కూడా ఎట్లా లొంగుతారో తెలియదు, వాళ్ళని ఆ ఎదవ పనికి ఎలా ఒప్పిస్తాడో తెలియదు. రికార్డ్ చేసిన వీడియోలు అమ్మాయికి చూపించేది అమ్మాయిలు ఏది ఇస్తాడట. అవసరమైతే ఆ వీడియోలు పోర్నో సైట్స్ ఏదో అక్కడికి అమ్మేస్తాడంట. ఇదంతా ఈ ఎదవ నాకు మస్తాన్ శైల వాడి సైకోయిజానికి ఉదాహరణ మాత్రమేనండి. వీడు గుంటూరోడు. గతంలో ఆ హీరోడు ఉన్నాడు చూడు, రాజ్ తరుణ్ లావణ్యహార్లో తెర మీదకి వచ్చాడు. అంతకుముందు ఈ వరలక్ష్మి టిఫిన్ సెంటర్లో డ్రగ్స్ అమ్మిన కేసులో కూడా ఇది అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత సుబాని హోటల్ గుంటూరు ఆ యజమాని కొడుకులు కూడా డ్రగ్స్ అమ్ముతూ మరోసారి అరెస్ట్ అయ్యాడు. కానీ చట్టం వీళ్ళకి చుట్టం కదా, అట్టు వెళ్తారు ఇటు వస్తుంటారు. అంతకుముందు ఈ అమ్మాయి లావణ్యని అమ్మాయి పెట్టిన కేసులు అరెస్ట్ అయ్యాడు. అయినా మార్ల వీడికి సిగ్గు ఎగ్గుండదు, ఇలా జైలుకి వెళ్తాడు అలా బయటకు వచ్చేస్తాడండి. అసలు ఇలాంటి దొంగన బెయిల్ ఎలా దొరుకుతుందో అర్థం కాదు స్వామి. ఇప్పుడేమో ఈ హైదరాబాద్ నార్సింగ్ పోలీసులో వాడిని నిన్న పట్టుకున్నారు. నాయాల్ని పట్టుకుంటే ఈ అమ్మాయిల న్యూడ్ వీడియోలు ఉన్న ఆ డబ్బా ఉంటుంది కదా, దాన్ని ఆ అమ్మాయి లావణ్య నుంచి లాక్కునే ప్రయత్నంలో ఆ పిల్లకాయ అమ్మాయి మీద కూడా దాడి చేశాడు. పోలీసులు దొరికిపోయాడు. నిజానికి ఆ డబ్బాలో తన వీడియోలు డిలీట్ చేయడానికే లావణ్య అతని నుంచి అది ఆ గాడ్ డిస్క్ ఏదో కాజేసిందంట. అలా వాటిని డిలీట్ చేసే క్రమంలో అందులో వందల మంది అమ్మాయిల ఈ దరిద్ర ఫోటోలు చూసి వీడియోలు చూసి పోలీసులే బెంబేలు ఎత్తిపోయారంట. ఈయన బండారం అసలు వ్యవహారం బయటపడిందండి నిన్న. నిజానికే ఆ వీడియోల అమ్మాయిలంతా వాళ్ళకి ఇష్టమయ్యే ఒప్పుకున్నట్టు అనిపిస్తుంది. అట్లాగే ఆ కాల్స్లో కూడా న్యూడో ఏదో అంటారు, ఆ వీడియో కాల్స్లో కూడా అట్లాగే ఉంది. కానీ వాడేమో ఆ వీడియోని రికార్డ్ చేస్తున్నాడే పాపం ఆ పిల్లకాయలకి తెలియదు. వాడేమో తన దగ్గర వీడియో ఉందని చెప్పేదాకా కూడా తెలియదు. ఆ తర్వాత నరకం అనుభవిస్తున్నారు ఈ ఆడపిల్లలు. ఆ వీడియోలతో పాటు అమ్మాయిలతో మాట్లాడిన కాల్స్ని సైతం రికార్డ్ చేసి ఆ డిస్కులు ఎక్కడ స్టోర్ చేస్తాడు. ఆ ఆడియోలు ఏంటంటే అమ్మాయిలు చాలా దీనంగా ఏడుకుంటూ తమ వీడియోలు బయట పెడద్దని ఏడుస్తూ బతిలాడుకుంటున్నారండి. వాటితో ఆ ఏదో రాక్షసుడు మాట్లాడుతున్న విధానం వింటే అసలు ఇది మానవ పుట్టకే పుట్టాడనిపిస్తుంది. ఇక్కడ అమ్మాయిలు కూడా తప్పు కూడా ఉంది కదా. ఎందుకంటే కూలీనాలి చేసుకొని కొంతమంది తల్లిదండ్రులు ఈ ఆడపిల్లకాయలను చదివించడానికి సిటీల్లో పాపం వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారో. టిఫిన్లు గిఫిన్లు కూడా తెలియదు కొంతమంది తల్లిదండ్రులకు. పాపం బిడ్డ బాగుంటే చాలు అనుకునేసి, అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే. కానీ అమ్మాయిల విషయంలో తల్లిదండ్రులు కడుపు ఏదో కట్టుకునేది అంటారు చూడు, అట్లా కష్టపడి వాళ్ళని ఇలాంటి నగరాలకు పంపిస్తుంటే వీళ్ళేమో ఈ డబ్బులకి లొంగిపోతారు, ఆ గిగ్స్కి అలవాటు పడిపోయి ఏదో ఒకటి ఇలా రకరకాల కారణాలండి ఇలాంటి దొంగన లొంగిపోతారు. లొంగిపోవటం కాదు, ఇలాంటి వాళ్ళు నమ్ముతున్నారని చెప్పాలి. నేను చెప్పేది ఆడపిల్లకాయలకి అందరికీ ఇదే, ఇక చాలా జాగ్రత్తగా ఉండాలి నాయన. ఈ మస్తాన్ సాయి లాంటి దొంగన అడుగడుగున ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి మాయగాల వల్ల పడితే మీ జీవితం కూడా ఈ హార్డ్ డిస్క్లో బందీ అయిపోతుంది. మీరు ఏడ్చినా కన్నీటి వరద అంటారు చూడు, వరద పారించినా కూడా ప్రయోజనం ఉండదు. పోలీసులతో మాట్లాడుతా మస్తాన్ సాయిగడు ఏమంటున్నాడు తెలుసా, ఆ వీడియోలోని నా భార్య నా ప్రియురాలు అంట, వాళ్ళ అంగీకారంతోనే ఆ వీడియోలు రికార్డ్ చేశాను అంటున్నాడు. నిజంగా వాడి పెళ్ళాం అయితే మాత్రం అలా వీడియోలు తీయటానికి ఒప్పుకుంటుందా? సిగ్గుండదా నాకు మాట్లాడడం కూడా? ఇలాంటి సైకోలకు అసలు ఈ సమాజంలో బతికే అర్హత లేదండి. ఇది చెప్తా చట్టాల్లో ఈ లొసుకులు గిసుకులు పెట్టుకునేది అడ్డం పెట్టుకుని ఇలాంటి వాళ్ళు బయటకు వస్తున్నారు. మళ్ళీ కొత్త ప్లాన్, మళ్ళీ వేరే అమ్మాయిల వల్ల వేసుకుని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. ఈ ఎల్ల వేళల తల్లిదండ్రులు ఈ ఆడపిల్లల్ని కాపాడుకోలేరు కదా. కానీ ఇలాంటి సైకోల్ని మన చట్టాలు ఏమి చేయలేవే, అదే బాధ వేస్తుంటుంది. ఈ సొసైటీలో ఇలాంటి కామాంతుల్ని ఇలాంటి వాళ్ళకి అందరూ కవచాలుగా నిలబడి కొంతమంది కాపాడుకుంటున్నారండి. ఇలాంటప్పుడు మార్పు ఎట్టొస్తుంది చెప్పండి? వాళ్ళు రాదు, కాకపోతే ఆడపిల్లల్లోని మార్పు రావాలి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తం ఉండాలి. కొద్దిగా కొంచెం ఆలోచించండి. ఎందుకంటే మీకు తెలియదు కదా, ఇప్పుడు బాగా ఎదిగిపోయారు మీరంతా, జనరేషన్ మారింది. ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోవాలనే స్థితిలో ఇవాళ ఆడపిల్లలు లేరు కదా. అన్నీ తెలుసు మీకు, కానీ ఈ దరిద్రపు ఈ బలహీన క్షణాల్లోనే ఇలాంటి దుర్మార్గులు నమ్ముతారు. పెళ్లి కాకముందే సెక్స్, ఈ న్యూ వీడియో కాల్స్, ప్రేమించాడనే మగాడిని నమ్మేసి వాడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళడం, ఇదే మీ అమ్మాయిలు చేస్తున్న తప్పు.
అలాంటి సందర్భాల్లో నేను ఆడపిల్లని అన్న విషయం మీరు గుర్తుపెట్టుకుంటే చాలుతానే. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు 3 కేసులు బయటకు వచ్చి హైదరాబాద్లో వాడు ఒకడు ప్రభాకర్ గాడు, వాడు అంతే 333 కోట్లు సంపాదించి 100 మంది అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలంట. అంటే ఇక్కడ కూడా అమ్మాయిని ఆట వస్తూ ఇదిగానే వాడు కూడా చూస్తున్నాడు. ఇంకొకడు మస్తాన్ సాయిలాగా ఇంకొకడు కూడా చెప్పాలి, దేవనాయక్ అంట, వీడు కూడా ఇంతే 2.5 కోట్లు వసూలు చేసాడు ఒక సాఫ్ట్వేర్ పాప దగ్గర. పాపం ఆ పాప ఏదో ఉద్యోగం చేస్తూ కోటిపల్లి హాస్టల్లో ఉంటున్న ఓ ఫ్రెండ్తో పాటు అదే హాస్టల్లో ఉంటుందంట. ఆ పిల్ల పేరు అనూష, ఆమె భర్త ఈ దేవనాయక్ గడంట. ఒక కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేసి మారు పేరుతో వాడు ఈ అమ్మాయికి కాల్ చేసి నీ ఫోటోలు అదే చెప్తలా నీ బొమ్మలు వీడియోలు నా దగ్గర ఉన్నాయని వాటిని అక్కడెక్కడో వెబ్సైట్లో పెడతా అంటే బెదిరింపులు చేసేవాడంట. పాపం ఈ చిట్టితలకి ఇది ఏం తెలియక వాడే దొంగనా ఫ్రెండ్ మొగుడే దొంగనా తెలియక వాటితోనే పోయి ఈ విషయం చెప్పిందంట. వాడేం చేసాడు, ఈ మ్యాటర్ సెటిల్ చేస్తానని 3 సంవత్సరాలుగా విడతల వారీగా 2.5 కోట్లు వసూలు చేశాడంట. మొత్తం ఈ లాస్ట్కి ఈ బిడ్డ వల్ల కాక భయపడి ఇంట్లో చెప్తే వాళ్ళు సొంత ఊరికి తీసుకెళ్ళిపోయారంట తల్లిదండ్రులు. చివరికి మోసపోయా అని తెలిసి పోలీసులకి కంప్లైంట్ చేసింది ఈ అమ్మాయి వచ్చి. కానీ ఇక్కడ చూడండి, వాడిని అరెస్ట్ చేస్తే ఏదో కొంత డబ్బు అయితే స్వాధీనం చేసుకున్నారు. కానీ ఇతని మనోడు కూడా గుంటూరు జిల్లా చినకాకని. ఇక్కడ అసలు విషయం వాడు గుర్తుపెట్టుకోండి, అతని దగ్గర ఆమెకు ఆ పాపకు సంబంధించిన ఏ వీడియోలు కానీ బొమ్మలు కానీ లేవు, కానీ ఉన్నాయని బెదిరించాడు. పరువు పోతుందనే భయంతో అప్పులు చేసి ఇంటిని స్థలాలను తాకట్టు పెట్టి మరి 2.5 కోట్లు ఇచ్చారంట యువతి తల్లిదండ్రులు. గమనించారా? ఆడపిల్ల కోసం ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడిపోంటారు, ఎంత నరకయాతన పడించుంటారు. ఇలాంటి దొంగన అడుగడుగున్నారు తల్లి. నేను చెప్పేది ఇదే, వాడు మస్తాన్ సాయి కావచ్చు, దేవనాయక్ కావచ్చు, ప్రభాకర్ గారు కావచ్చు, ఇంకెన్ని కేసులు బయటకు వస్తాయో. ఇక్కడ ఆడపిల్లలది కూడా తప్పు ఉంది. కొంచెం జాగ్రత్త పడండి. ఒక్కసారి మీరు తప్పట అడిగేసే ముందు మీ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. మీరు మీ ఉజ్వల భవిష్యత్తు కోసం వాళ్ళు ఎంత కళ్ళల్లో కాయలు అంటారు చెప్పాడు, కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తూ ఉంటారు పాపం. అలాంటి వాళ్ళని మీరు ఇట్లా నమ్మించి మోసం చేయొద్దు తల్లి. ఒక్కసారి ఆలోచించండి, ఆడపిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా మీరా. For more updates, please subscribe Dota Media.